ఒకవేళ మీ చేతిలో 30,000 రూపీస్ ఉండి మీరు ఒక న్యూ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయినటువంటి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ తీసుకుంటారా, లేకపోతే 2-3 ఇయర్స్ బ్యాక్ లాంచ్ అయినటువంటి ఫ్లాగ్షిప్ ఫోన్ తీసుకుంటారా, అవి కూడా యూజ్డ్ స్మార్ట్ ఫోన్స్ తీసుకుంటారా? అసలు ఈ డిసిషన్ లోపల మీ మనీ సేవ్ అవుతాయా వేస్ట్ అవుతాయా? ఇప్పుడు లాంచ్ అయిన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ కంటే 2-3 ఇయర్స్ బ్యాక్ లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఎందుకు బెస్ట్? ఇంకా ఈ ఓల్డ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ కూడా ఒకవేళ మీరు సెకండ్ హ్యాండ్లో తీసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. సో వీడియో మొత్తంలో మనం ఈ రెండు స్మార్ట్ ఫోన్ గురించి ఒకసారి బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు మీరు ఏది తీసుకుంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని. ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ అండ్ డిస్ప్లే నుంచి స్టార్ట్ చేద్దాం. యూజ్డ్ ఫ్లాగ్షిప్స్ ఇక్కడ విన్ అవుతాయి. ఎందుకు అంటే మోస్ట్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ మనకి మిడిల్ ఫ్రేమ్ తో వస్తాయి అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా సాలిడ్ గా ఉంటుంది. ఇక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ అంటేనే ప్లాస్టిక్ బాడీతో వస్తాయి. కొన్ని మిడిల్ బాడీతో వచ్చినా కూడా ఫ్లాగ్షిప్ లెవెల్ అంత క్వాలిటీ అనిపించదు. మోస్ట్లీ మనం ఆఫ్లైన్ లో కావచ్చు, ఆన్లైన్ లో కావచ్చు, ఒక సెకండ్ హ్యాండ్ ఫ్లాగ్షిప్ ఫోన్ తీసుకుంటే ఖచ్చితంగా మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ కంటే కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ లభిస్తుంది అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా ఈ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ తో పోలిస్తే బెటర్ గానే ఉంటుంది. ఎగ్జాంపుల్ సేమ్ బ్రాండ్ లో ఒక స్మార్ట్ ఫోన్ చూద్దాం. ఎగ్జాంపుల్ సామ్సంగ్ S23 ఉందనుకోండి. దాన్ని రీసెంట్ గా లాంచ్ అయినటువంటి A56 తోని కంపేర్ చేస్తే డిస్ప్లే క్వాలిటీ కావచ్చు, డిస్ప్లే ప్రొటెక్షన్ కావచ్చు అండ్ ప్రీమియం ఫీల్ కావచ్చు, ఈ మూడు కూడా S23లోనే బాగుంటాయి. ఇక మనకు డిస్ప్లే క్వాలిటీ బాగుండాలి, ప్రీమియం ఫీల్ ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా యూజ్డ్ ఫ్లాగ్షిప్ అనేది కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇక సెకండ్ థింగ్ మనం పర్ఫార్మెన్స్ అండ్ చిప్సెట్ గురించి చూద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడు లాంచ్ అయ్యే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు 2-3 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి ఫ్లాగ్షిప్ ఫోన్కి ఈజీగా ఒక విధంగా కాంపిటీషన్ ఇస్తాయి పర్ఫార్మెన్స్ విషయంలో. ఎగ్జాంపుల్ 2022 అండ్ 23 ఈ ఇయర్లో లాంచ్ అయినటువంటి ఫ్లాగ్షిప్ ఫోన్స్కి ఒకవేళ మీరు 2-3 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి ఫ్లాగ్షిప్ ఫోన్ తీసుకున్నప్పటికీ కూడా మీరు మీడియం టు హై లెవెల్లో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రీసెంట్గా లాంచ్ అయినటువంటి పిక్సెల్ 9a బై చేశారు అనుకుందాం. దీన్ని ఓల్డ్ పిక్సెల్ 7 Pro తో కంపేర్ చేస్తే మీరు డైలీ యూజ్ చేసే టాస్క్ కావచ్చు, డైలీ యూసేజ్లో స్మూత్నెస్ కావచ్చు అండ్ కెమెరా క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ కొంచెం బెటర్గానే ఉంటాయి ఇన్ పిక్సెల్ 7 Pro. ఇక మనం ఈ పిక్సెల్ ఫోన్స్ కాకుండా ఓల్డర్ జనరేషన్ ఏదైనా ఫ్లాగ్షిప్ ఫోన్ని కంపేర్ చేస్తే గేమ్స్ కావచ్చు అండ్ వీడియో ఎడిటింగ్ కూడా ఈజీగా చేసి పెడతాయి. ఎంత పెద్ద హెవీ టాస్క్ అయినా కూడా స్టిల్ అవి బాగానే వర్క్ చేస్తాయి. ఇక థర్డ్ కెమెరా, దీని గురించి మనం కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. ఈ కెమెరా విషయంలో కూడా యూజ్డ్ ఫ్లాగ్షిప్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం దగ్గరగా పర్ఫార్మెన్స్ బెటర్గానే ఇస్తాయి. మనకి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్తో పోలిస్తే ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కెమెరా సెన్సర్ అనేది కొంచెం లార్జ్గా ఉంటుంది అండ్ బెటర్ క్వాలిటీ ఫొటోస్ని తీసుకోవడానికి కూడా మీకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ లో లైట్ పర్ఫార్మెన్స్ కావచ్చు అండ్ డెడికేటెడ్ టెలిఫోటో కెమెరాస్ కావచ్చు, 5x to 10x ఆప్టికల్ జూమ్ కెపబిలిటీస్, ఇవన్నీ మీకు ఫ్లాగ్షిప్ ఫోన్స్లోనే ఎక్కువ చూడడానికి లభిస్తాయి. మనకి రీసెంట్గా లాంచ్ అయిన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్లో ఆప్టికల్ లెవెల్ కెమెరా అంటే Vivo T4 Pro ఉంది. అది కూడా ప్రైస్ కొంచెం పెరిగింది. సో మనం రీసెంట్ స్మార్ట్ ఫోన్స్ని కొంచెం కంపేర్ చేస్తే ఇప్పుడు ఒకవేళ వివో స్మార్ట్ ఫోన్ తీసుకుందామన్నా కూడా దాంట్లో ప్రాసెసర్ విషయంలో మీరు కొంచెం కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. అదే ఓల్డ్ ఫ్లాగ్షిప్ తీసుకున్నారనుకోండి, టెలిఫోటో కెమెరా ఉంటుంది, ఓవరాల్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది, కెమెరా క్వాలిటీ బెటర్గా ఉంటుంది అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా చాలా బాగుంటుంది. టెలిఫోటో కెమెరాస్ అంతా ఇంపార్టెంట్ కాదు అన్నప్పుడు మీరు రీసెంట్గా లాంచ్ అయినటువంటి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ కూడా తీసుకోవచ్చు. ఇక ఫోర్త్ వన్ బ్యాటరీ లైఫ్. ఇది దేంట్లో బెటర్ ఉంటుంది అంటే ఈ విషయంలో ఖచ్చితంగా మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ విన్ అవుతాయి అని చెప్పొచ్చు క్లియర్లీ. ఇప్పుడు వచ్చే ప్రతి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఫోకస్ చేసేది బ్యాటరీ మీద. ఇక మనకి 6000 mAh అండ్ అంతకంటే ఎక్కువ 7400 mAh అండ్ అంతకంటే ఎక్కువ కూడా ప్రొవైడ్ చేసే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ అంటే మనకి ఖచ్చితంగా లోపల ఒక పవర్ఫుల్ చిప్ సెట్ ఉంటుంది. ఆ చిప్ సెట్ ఎంత పవర్ని కన్జ్యూమ్ చేస్తే బ్యాటరీ నుంచి అంత పవర్ అనేది డ్రైన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మనం హెవీ టాస్క్లు రన్ చేస్తున్నాం అనుకోండి, ప్రాసెసర్కి పవర్ కావాలి, ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకోవాలి? బ్యాటరీ నుంచే తీసుకోవాలి. సో మనకి ఇప్పుడు వచ్చే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్లో ఏం చేస్తారంటే కొంచెం లో ఎండ్ ప్రాసెసర్లు యూజ్ చేస్తారు, ఎందుకంటే బ్యాటరీ లైఫ్ని ఇంక్రీజ్ చేయడం కోసం. సో మనకి లో ఎండ్ ప్రాసెసర్ ఏం చేస్తారంటే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాకుండా కొంచెం లో ఎండ్ ప్రాసెసర్ ఉంటుంది కాబట్టి పవర్ను కూడా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. ఇక రీసెంట్గా లాంచ్ అయిన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్లో మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ బెటర్ బ్యాటరీ బ్యాకప్తో ఉన్న స్మార్ట్ ఫోన్ ఏదైనా ఉందా అంటే అది OnePlus 15R. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మనకి 2-3 ఇయర్స్ బ్యాక్ లాంచ్ అయినటువంటి ఫ్లాగ్షిప్ ఫోన్స్ను కూడా ఈజీగా బీట్ చేస్తుంది. దీంట్లో మనకి న్యూవర్ చిప్సెట్ని యూజ్ చేసారు, దీంతో పాటుగా బ్యాటరీ ఎఫిషియన్సీ కూడా బాగుంటుంది. ఇక మనకి ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ సపోర్ట్. ఇప్పుడు కొత్తగా లాంచ్ అయ్యే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఒక విధంగా లాంగ్గా సాఫ్ట్వేర్ సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే ఏంటంటే మనకి రాబోయే 2-3 ఇయర్స్ వరకు కూడా మేజర్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ని ప్రొవైడ్ చేయడానికి కంపెనీస్ ప్రామిస్ చేస్తున్నాయి. అండ్ దీంతో పాటుగా ఇప్పుడు వచ్చే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్లో న్యూవర్ హార్డ్వేర్ కూడా ఉంటుంది కాబట్టి ఓవరాల్ ప్రాసెసర్ ఎఫిషియన్సీ అనేది లాంగ్ టర్మ్ వరకు బాగుంటుంది. ఎగ్జాంపుల్ సామ్సంగ్ S25 FE అనేది 7 ఇయర్స్ వరకు అయితే మేజర్ అప్గ్రేడ్స్ని పొందుతుంది. అదే యూజ్డ్ S22 అనుకోండి, అది ఎప్పుడు 2022 లాంచ్ అయింది. ఒకవేళ దానికి 6 ఇయర్స్ వరకు అప్డేట్స్ వస్తాయి అని అనుకున్నా కూడా 22 నుంచి 23, 24, 25, 26, 27 ఇంకా మోస్ట్లీ 2 నుంచి 3 ఇయర్స్ వరకు అయితే అప్గ్రేడ్స్ వస్తాయి. ఇక మనం ఈ సాఫ్ట్వేర్ సపోర్ట్లో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే సెక్యూరిటీ అప్డేట్స్.
ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ మీరు ఒకవేళ సామ్సంగ్ గెలాక్సీ S22 బై చేస్తే ఒక 2-3 ఇయర్స్ వరకు అయితే ఈజీగా వాడుకోవచ్చు. దాని తర్వాత సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేయదు. మోస్ట్లీ అందరు ఇప్పుడున్న పరిస్థితులలో ఒక స్మార్ట్ ఫోన్ని 2-3 ఇయర్స్ వరకు అయితే వాడతారు. దాని తర్వాత కొత్త స్మార్ట్ ఫోన్కి ఖచ్చితంగా షిఫ్ట్ అవుతున్నారు. మీరు ఒకవేళ 2-3 ఇయర్స్ తర్వాత మేము స్మార్ట్ ఫోన్ చేంజ్ చేస్తామంటే ఓల్డర్ ఫ్లాగ్షిప్ ఫోన్ తీసుకోండి, మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ మీ మనీ కూడా సేవ్ అవుతాయి. లేదు మేము 6 ఇయర్స్ వరకు చాలా జాగ్రత్తగా ఫోన్ యూజ్ చేస్తామంటే లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక మనకి స్మార్ట్ ఫోన్స్ లోపల వాల్యూ ఫర్ మనీ ఏదైతుంది అంటే ఇది డిపెండ్స్ ఆన్ యువర్ యూజ్ కేస్. మీరు దాన్ని ఎట్లా యూజ్ చేస్తున్నారు అనేది డిపెండ్ అయి ఉంటుంది. చాలా మందికి ఇప్పట్లో ఫ్లాగ్షిప్ ఫోన్స్ అనేవి అంత వాల్యూ ప్రొవైడ్ చేస్తలేవు. ఎందుకంటే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్లో వీళ్ళు కొంచెం బ్యాటరీ వెతుక్కోవడం, బ్యాటరీ ఎఫిషియన్సీ చూడడం అండ్ ఓవరాల్ కెమెరా క్వాలిటీ కొంచెం నార్మల్గా ఉండడం ఇలాంటివి చూస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయ్యే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ కూడా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. మీరు కొంచెం స్మార్ట్గా ఆలోచించి ఇప్పుడున్న మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్తోని ఓల్డర్ ఫ్లాగ్షిప్ ఫోన్ని ఒకసారి కంపేర్ చేసుకోండి. మీకు ఎలాంటి స్పెసిఫికేషన్స్ కావాలి, అవి ఎక్కడ మ్యాచ్ అవుతున్నాయి. ఒకవేళ మీకు బెటర్ స్పెసిఫికేషన్స్ మిడ్ రేంజ్లో దొరికితే ఇదే తీసుకోండి, లేదు అంటే ఓల్డర్ ఫ్లాగ్షిప్లో దొరికితే దాన్నే తీసుకోండి. అప్పుడే మీకు ఒక బెటర్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ కొన్నాను అని ఒక ఫీల్ వస్తుంది. ఎగ్జాంపుల్ మీకు నథింగ్ ఫోన్ 3A Pro ఉందనుకోండి, అది మనకి 30,000 దగ్గర అవైలబుల్ ఉంది. ఎగ్జాంపుల్ మీరు ఈ స్మార్ట్ ఫోన్ని ఓల్డర్ ఫ్లాగ్షిప్ ఫోన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దాంతో ఒకసారి కంపేర్ చేసి చూడండి. అండ్ ఏది తక్కువ ప్రైస్కి వస్తుంది, ఏది బెటర్ అనిపిస్తుంది, మీకు కావాల్సిన స్పెసిఫికేషన్స్తో ఒకవేళ మ్యాచ్ అయితే ఏది బెటర్ అనిపిస్తే అది తీసుకోండి. లేదు ఇదంతా కాదు, మాకు యూజ్డ్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఎప్పుడు తీసుకోవాలా అంటే ఒకవేళ 30,000 రూపీసే ప్రైస్ రేంజ్ అనుకోని, ఆ ప్రైస్ రేంజ్లో మీకు బెటర్ డిస్ప్లే, బెటర్ బిల్డ్ క్వాలిటీ, బెస్ట్ కెమెరాస్ కావాలి అన్నప్పుడు యూజ్డ్ ఫ్లాగ్షిప్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ దీంతో పాటుగా మీరు 1-2 ఇయర్స్ ఓల్డర్ ఫ్లాగ్షిప్ ఫోన్ తీసుకుంటున్నాం, మరీ 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ది కాదు అన్నప్పుడు ఖచ్చితంగా మీరు అక్కడ ఓల్డర్ ఫ్లాగ్షిప్ని పిక్ చేయొచ్చు. మీకు ఒక 5-6 ఇయర్స్ అప్గ్రేడ్స్ మాకు అవసరమే లేదు అన్నప్పుడు కూడా ఓల్డర్ ఫ్లాగ్షిప్ని పిక్ చేయొచ్చు. లేదు మాకు ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ బై చేయాలని ఉంది అన్న సందర్భం ఎప్పుడు వస్తుందంటే కొంచెం లాంగ్ టర్మ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ కావాలి అండ్ ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు బెటర్ బ్యాటరీ లైఫ్ కావాలి. అండ్ దీంట్లో మెయిన్ క్రూషియల్ ఏంటంటే వారంటీ. ఇది మాకు చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు రీసెంట్గా లాంచ్ అయిన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. యాక్చువల్గా స్వీట్ స్పాట్ ఏంది, నేనేం చెప్తా అంటే 1 ఇయర్ ఓల్డ్ స్మార్ట్ ఫోన్ మీకు మంచి డిస్కౌంట్లో వస్తుంది అంటే అది ఖచ్చితంగా బెటర్ ఆప్షన్ అవుతుంది. సో వీడియో మొత్తం చూసారు కదా, మీకు ఏ స్మార్ట్ ఫోన్ కంపాటబుల్గా అనిపిస్తుంది, యూజువల్ ఫ్లాగ్షిప్ ఫోనా లేకపోతే కొత్త మిడ్ రేంజ్ ఫోనా, మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా స్మార్ట్ ఫోన్ కొనడంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.